రతి నన్ను కాము అని పిలుస్తుంది. మరి నీ పేరు? పేరు తెలుసుకొని ఏం చేస్తావు? ఇంకొంచెం భోజనం పడతావా? రతి చెప్తుండేది, ఒక మనిషికి గుర్తింపు ఎప్పుడూ వాళ్ళ పేరే అని. తొక్కేం కాదు. బయట గుర్తింపు అంటే పేరు కాదు, మనం చేసే పని. కానీ ఇక్కడ అలా కాదు. అది నువ్వు త్వరలోనే తెలుసుకుంటావు. జెర్రీ, ఇక నుంచి అదే నీ పేరు. ఇదే రతి బెడ్రూమ్. కావాలంటే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇదే బాత్రూమ్, నువ్వు వాడుకోవచ్చు. ఇదే రతి రూమా? తిండి తిప్పలేక బయట మేము నరకం అనుభవిస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళిద్దరు రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఇది సేఫ్ హౌసా లేక రెసిడెన్స్ వాళ్ళు ఉండే చోట? ఇక్కడ నీళ్లు రోజుకొకసారి వస్తాయి. భోజనం, మంచినీళ్లు, కరెంటు, వీటి గురించి నువ్వేమీ దిగులు పడకు. అన్నీ నేను చూసుకుంటాను. బాగా రెస్ట్ తీసుకో. ఏమైంది? నేను ఎంతసేపు నిద్రపోయానా? ఆ పాటలు వింటూ గొరక పెట్టి మరీ నిద్రపోయినట్టున్నావు. ఇలాంటి ఇల్లు ఊహల్లోనే చూశాను, నేరుగా ఇప్పుడే చూస్తున్నాను. అదేంటి అంత పెద్ద గాయం? ఇది పెద్దదా? బయటికొచ్చి ఎన్ని రోజులైందేంటి? 26 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలుగా ఈ సేఫ్ హౌస్ నాకంతా. మరి భోజనం, నీళ్లు ఇవన్నీ నీకు మాత్రం అలా దొరుకుతున్నాయి? భోజనం, నీళ్లు ఒక మనిషి బ్రతకడానికి అత్యవసరం. ఏ అవన్నీ రెసిడెన్స్ దగ్గర మాత్రమే ఉండాలా? కొంచెం కష్టపడితే మనమే ఓ కొత్త లోకాన్ని సృష్టించుకోవచ్చు.